ఆమేన్. ఓట యొద్దకు పరిగెత్తుదాము. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అందరూ మీ మనసులన్నీ అన్నిటి తెచ్చేయండిక. మీ తల్లగోకోలాడాలు, ఒళ్ళు గోక్కోటాలు, గీక్కోటాలు ఇవన్నీ మానేసి కరెక్ట్గా మీ మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద పెట్టండి. మీ చూపులని బలిపీఠం దగ్గరికి తీసుకురండి. కొద్ది సమయము, అర్ధగంట లేక 40 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. మీరు కాన్సన్ట్రేషన్గా వాక్యం వింటే మీ ప్రార్థనలన్నీ నెరవేర్చుకొని ఒళ్ళో తీసుకొని వెళ్తారు జవాబులు. దేనిలో తీసుకెళ్తారు? మీ ఒడిలో మీ జవాబులు తీసుకొని వెళ్తారు. నేను రాత్రి ఒక వర్తమానాన్ని చదువుతూ ఉన్నాను. ఒక వర్తమానాన్ని చదువుతూ ఉంటే సహజంగా కుటుంబంలో పిల్లలు పుట్టినప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఏమంటారంటే ఒక బిడ్డ చెడిపోయాడు అనుకుందాం, పాడైపోయాడు అనుకుందాం, లేకపోతే సరైనటువంటి స్వభావం లేదు. 2 పిల్లల్లో ఒకళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు అనుకుందాం. కానీ మీరు ఆలోచన చేస్తే తల్లి ప్రార్థన పరురాలే, తండ్రి ప్రార్థన పరుడే. కానీ ఎలాగొచ్చింది ఆ సంతానం? చాలాసార్లు మనం అనుకుంటాం. ఒక్కోసారి మా ఇంట్లో కూడా ఇలాంటి డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. వాడి గురించి వీడి గురించి, వీడి గురించి వాడు, వాడి గురించి వీడు, వీడి గురించి వాడు అని. కానీ రాత్రి ప్రవక్త చెప్పినటువంటి విషయాలు కొన్ని, చాలా విషయాలు నేను చదవటం ప్రారంభిస్తే దేవుని చిత్తమైతే వచ్చే వారం నేను ఆ విషయాలు పంచుకుంటాను. తల్లిదండ్రుల యొక్క పాపము కావచ్చు, పితరుల యొక్క పాపము కావచ్చు. ఆమేన్. తల్లిదండ్రుల యొక్క పాపము కావచ్చు, లేక తాత ముత్తాతల యొక్క పాపము కావచ్చు. ఆ పాపము ఎవరి ఒళ్ళో పడుతున్నాయి అంటే పిల్లల ఒళ్ళోకి వచ్చి పడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. నేను రాత్రి చాలాసేపు ఆలోచన చేశాను. ఇస్సాకు నీతిమంతుడే, వినాలి, బయట ఉన్న వాళ్ళు కూడా వినాలి. ఇస్సాకు, మీరు చెప్పాలి జవాబు. రెబెకా కన్యక, పరిశుద్ధురాలే. యాకోబు ఎలా పుట్టాడు? ఆలోచన చేయాలా? ఇస్సాకు నీతిమంతుడు, రెబెకా కన్యక పరిశుద్ధురాలు, వాళ్ళిద్దరికి వివాహం చేయబడింది. అవునా? వాళ్ళిద్దరిలో పాపం లేదు. మోసగాడు ఎలా పుట్టాడు? నువ్వు చెప్పు. ఇంకేమైనా కొద్దిగా ఆలోచన చేస్తారా? అబ్రహాము యొక్క పాపము, అబ్రహాము యొక్క బలహీనత, అబ్రహాము యొక్క పిరికితనము యాకోబులోకి వచ్చేసింది. ఒక ఫిలిష్తీయుడైనటువంటి ఒక రాజు శారాను వివాహం చేసుకోవటానికి తీసుకొని వెళ్తే అప్పగించేశాడు. తీసుకెళ్ళిపో, అప్పగించాడు. ఆ బలహీనత, పిరికాత్మ, అబ్రహాము యొక్క పాపము యాకోబులోకి వచ్చి పడి, ప్రవక్త చాలా విషయాలు మాట్లాడాడు. అలాగా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అంటే, ఒక సంతానములో ఒకరు బలహీనులు ఉంటారు. ఒకడు మోసగాడు, ఒకడు మంచోడు, ఒకడు చెడ్డోడు. చాలాసార్లు మన కుటుంబంలో వీడిని ఎట్ట కన్నాం, వాడిని ఎలా కన్నాం, వీడిని ఎలా పెంచారు, మీరు వాడిని ఎలా కాదు పెంచడం కాదు, దేవుని చిత్తం అది. వాడు అలా పట్టడం దేవుని చిత్తం, వీడు ఇలా పట్టడం దేవుని చిత్తం. ఒకడు మంచివాడుగా పట్టడం, ఒకడు చెడ్డవాడుగా పట్టడం. గర్భంలోనే యుద్ధం ప్రారంభమైంది అన్నదమ్ములకి. అందుకే చాలా చోట్ల అన్నదమ్ములు వాళ్ళ స్వభావాలు కలుసుకోవు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మొన్న మధ్య నేను నా కుమారుడు బెన్ని ఇద్దరం కలిసి ఎక్కడికో వెళ్తున్నాం, సంథింగ్ హైదరాబాద్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్తున్నప్పుడు నేను నా కుమారుడికి చెప్పాను, ఈ భూమి మీద మీరు జీవించున్నంత కాలం మీరు 3 అన్నదమ్ములు సహోదరుల ఐక్యత కలిగి జీవించండి. నేను చెప్పాను, ఒకరి ఎడల ఒకరు భేదాభిప్రాయాలు మీ జీవితంలోకి రానివ్వద్దు. భార్యల మాటలు విని మీ సహోదరత్వాన్ని దూరం చేసుకోవద్దు. ప్రవక్త ఏమన్నాడో తెలుసా?
నోవా కుటుంబంలోకి పాపం రావటానికి కారణం నోవాహు కోడళ్ళే. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు. నేను చెప్పాను, కోడళ్ళు బయట నుంచి వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావంతో ఉంటారు. మీ అన్న మీద నీ భార్య చెప్పొచ్చు, లేక ఆయన భార్య నీ మీద చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు విని ఎలా వదిలేయాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే సహోదర ప్రేమ లేకుండా నువ్వు ఎంత భక్తి కట్టుకున్నా అది వేషధారణ భక్తి, అది నటనా భక్తి. ఆమేన్. దేవుడేమో బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు పైకి మంచిగా మాట్లాడి అంతరంగంలో పగ ఉంచుకుంటే నువ్వు అబద్ధికుడు అని బైబిల్ చెప్పలేదా? సామెతల్లో ఉంది. సామెతలు ఎప్పుడో చదివాను నేను. పైకి మంచి మాటలు మాట్లాడి అంతరంగంలో పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నానంటే, మొదట మన హృదయంలో మార్పు లేకుండా, సహోదర ప్రేమ లేకుండా సంఘంలో కూడా, నేను ఎందుకు ప్రేమతో చెప్తానంటే, ఒకరోజైనా ఏ రోజైనా మేము ఎంత దూరంగా ఉన్నా, ఎంత వ్యతిరేకిస్తున్నా, లేకపోతే మేము ప్రార్థనలు ఎన్నో ప్రార్థనలు సేవకుడు చెప్పి చెప్పి అలిసిపోయి, ఒకవేళ నేను చచ్చిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఈ విషయాలు. మా సేవకుడు చెప్పి 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 చచ్చిపోయాడు, అయినా ఏ రోజు కూడా మమ్మల్ని మా వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చి మమ్మల్ని గద్దించలేదు. ఆయన చనిపోక ముందు మమ్మల్ని ఎంతగానో ప్రేమతోనే చెప్పి మా హృదయాలు, మా జీవితాలు, మా కుటుంబాలు దేవుని వైపు తిరగాలని ఆరాటపడ్డాడు, ఆశపడ్డాడు అనే ఆ మాటలు నేను చనిపోయిన తర్వాత కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే ప్రేమ లేకుండా భక్తి కట్టుకోలేదు. అర్థమైందా? ప్రేమ లేకుండా భక్తి కట్టుకోలేరు. భక్తి కట్టుకోవాల్సింది ఎలాంటిది అంటే, నిజంగా ఒకప్పుడు యాకోబు పోరాడాడు, కడుపులో పోరాడు, బయటకు వచ్చినా పోరాడుతానే ఉన్నాడు. ఇంకా ఆ పోరాట ప్రతిమ యాకోబు జీవితంలో ఒక రోజున దేవునితోనే పోరాడే అంత దాకా తీసుకెళ్ళింది. ఆమేన్. ఎక్కడ దాకా? దేవునితో పోరాడేదాకా. ఎందుకొరకు నేను చెప్తున్నానంటే, నిజంగా ఈరోజు మనం పోరాడాల్సింది దేవుని దగ్గరే. ఆమేన్. ఎందుకొరకంటే యాకోబుకి జ్యేష్ఠత్వం రావటానికి తన అన్నతో పోరాటం చేశాడు, తన కుటుంబంతో పోరాటం చేశాడు. అవునా? జ్యేష్ఠుడికి వచ్చే దీవెనలన్నీ పొందుకోవటానికి తన తండ్రి దగ్గర నుంచి దొంగిలించాడు, అన్న దగ్గర నుంచి ఏదో లంచం ఇచ్చి తెచ్చుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. ఇప్పుడు జ్యేష్ఠుడిగా తిరుగుతున్నాడు, కానీ ఒంటరైపోయాడు. కానీ దేవుని దగ్గర పొందుకో, నువ్వు ఎప్పుడు ఒంటరివి కావు. అందుకే నువ్వు ఈ దినముందు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు వాక్యం దగ్గరికి రాకుండా, దేవుని దగ్గర రాకుండా, ప్రవక్త ఏమన్నాడంటే, దేవుని యొక్క వాక్యము ద్వారా కాకుండా మరే దేని ద్వారా అయినా నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటే అది నీకు నీవుగా ఏర్పాటు చేసుకున్న పగిలిపోయిన తొట్లు అన్నాడు ఆయన. అది జీవజలపు ఊట కాదు, అదేమిటి? అది పగిలిపోయిన తొట్లు. ఇక్కడ ప్రవక్త ఒక వర్తమానంలో ఆయన మాట్లాడుచున్నాడు. బర్ద్రైన తొట్లు అనే వర్తమానంలో ఎవరు మాట్లాడుచున్నాడంటే, యేసుక్రీస్తు మరియు ఆయన జీవవాక్యమునకు వెలపలను ఉన్నదంతా బద్దలైన తొట్లే. యేసుక్రీస్తుకి కానీ, వాక్యానికి కానీ, జీవవాక్యానికి కానీ బయటనికి ఏ ఆశీర్వాదం అన్న కనబడని. చూడండి, ఒకే గర్భసంచిలో యాకోబు ఉన్నాడు. గర్భసంచి పరిశుద్ధమైనది. ఇందాక అనుకున్నావు, నీతిమంతుడు పరిశుద్ధురాలు. అవునా? ఒకే గర్భసంచిలో ఏమున్నాయి? ఏశావు ఉన్నాడు, యాకోబు. మంచివాడు చెడ్డవాడుగా అయ్యాడు, చెడ్డవాడు మంచివాడు అయ్యాడు. అవునా? ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఏదైనా తోట తీసుకోండి, అది మనుషుల చేత నిర్మించబడినది కాదు. అవునా? ఆ ఏదైనా తోట దేవుడు ఏర్పాటు చేసింది, అందులో దేవుడు ఉన్నాడు. కానీ అక్కడ మంచి వృక్షములను తెలియజేసే వృక్షాన్ని పెట్టాడు, జీవవృక్షాన్ని కూడా పెట్టాడు. ఆమేన్. కానీ ఈరోజు అవేం చేసింది? ఆ దినమున జీవవృక్షముతో నిలబడవలసినది మరొక మార్గాన్ని ఎన్నుకోవటం ప్రారంభించింది. అది ఆమె జీవితంలోకి వచ్చిన బద్దలైన తొట్టే.
బద్దలైన తొట్టులో నీళ్లు నిలుస్తాయా? నీళ్లు నిలవని. ఎలాంటి అంట? నీళ్లు నిలవని. చాలామంది వాక్యము విని విడిచిపెట్టే స్థితిలో ఉన్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? మీరు ఏర్పాటు చేసుకున్న మార్గములో పొగుళ్ళు ఉన్నాయి. అందుకే వాక్యానికి లోబట్టం లేదు. వర్తమాన సంఘం అని చెప్పుకుంటున్నాం కానీ మన వాక్యానికి లోబట్టం లేదు, వర్తమానానికి లోబట్టం లేదు. ప్రవక్త ఏం మాట మీరు బయటికి వెళ్ళి చెప్పగలరా? మీ సంఘం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ధైర్యంగా చెప్తున్నారా? ఈ కాలానికి ప్రవక్త పంపాడమ్మా, దేవుడు ప్రవక్తను పంపించాడు, ఖచ్చితంగా ప్రవక్తను వెంబడించాల్సిందే అని చెప్పగలుగుతున్నారా? మీరు ఆ ధైర్యం చేయలేరు. ఎందుకంటే పగిలిపోయిన తొట్లు ఏర్పాటు చేసుకొని ఎప్పుడు మనకి లోకంలో ఉన్న విషయాలు, టీవీలో ఉన్న విషయాలు, ఇంటి పక్కన ఉన్న విషయాలు, ఊర్లో ఉన్న విషయాలు, ఇవే మనకు కావాలి. కానీ ఎప్పుడైతే నువ్వు జీవజలపు ఓటను ఆశ్రయిస్తావో ఇవన్నిటిని విడిచిపెట్టేస్తావు. ఇవి నాకొద్దు. ఒకానొక సమయంలో దావీదు సింహాన్ని జయించాడు. చెప్పండి. ఇంకా ఎలుగు పిల్లనా? ఎలుగుబంటిని జయించాడు, సింహాన్ని జయించాడు. ఇప్పుడు మరలా యుద్ధం వచ్చింది. అలాంటి యుద్ధం ఒకటి వస్తుందని దావీదు తెలియదు. ఆయన యుద్ధం కోసం వెళ్ళలా. దావీదు వెళ్ళింది యుద్ధం కోసం కాదు, తన సహోదరులను కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆమేన్. వాటిని పరామర్శించడానికి వెళ్ళాడు. తన సహోదర ప్రేమను వెల్లడి చేస్తూ తన తండ్రి ఇంటి నుంచి కొంత ఆహారాన్ని వాళ్ళకి సిద్ధపరిచి తీసుకెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక యుద్ధ వాతావరణం కనబడుతుంది. అవునా? ఇప్పుడు సహజంగా అయితే మనమైతే ఏం చేస్తాం? ఒక సమస్య వచ్చి రాగానే వెంటనే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒక సమస్య రాగానే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. ఒకానొక సమయంలో మనకి ఏదైనా వార్త తెలిస్తే అప్పుడెప్పుడు చింతాబాబుకి ఏదో ఒళ్ళు కాలిపోయింది, కరెంటు పట్టింది, కింద పడిపోయాడంటే అందరూ వచ్చి చర్చలు కూర్చొని ప్రార్థన చేశారు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్తుంటాయి. దేవుడు క్షేమాభివృద్ధి ఇచ్చాడా లేదా? అది ఓటను ఆశ్రయించడం అంటే. జీవజలపు ఓటను ఆశ్రయించటం అంటే అదే. నాకు ఆపరేషన్ లేకపోతే నా హార్ట్ అటాక్ వచ్చింది ఇలా అనగానే గురువారం అందరూ ఏం చేశారు? సంఘం అంతా కలిసి అది ఓటను ఆశ్రయించటం అంటే. ఈరోజు మనం అదే చేయాలి. ఎవరికి బలహీనత వచ్చినా మనం ఆ ఓట దగ్గరికే వెళ్ళాలి. చాలా మంది అంటారు ఎలా చేయండి, తాయిత్తులు కట్టండి. ఇక్కడ మీరు ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తున్నా, మందిరానికి వచ్చే వాళ్ళకి చెప్తున్నా, మీకు మనవరాళ్ళు పుడితే అక్కడ విజయవాడలో ఉండే సిగ్నల్ లైట్లు పెద్ద పెట్టి నడువుకి అక్కడ బాగులో దొరికే రాళ్ళు తీసుకొచ్చి కట్టి, ఇంకేదో చేతికి ఎక్కడ కట్టి, ఇంటికాడ ఏదో కట్టి, ఈ దరిద్ర పనులు చేశారంటే ఊర్లో ఉన్న దెయ్యాలన్నీ మీ ఇంటికే పంపించేశాను ఆల్రెడీ. అంటే దేవుని విడిచిపెట్టి మరొకటి నీళ్లు నిలవని పగిలిపోయిన తొట్టది. ఆమేన్. తాయెత్తులు నీకేమి చేయలేవు, ఆ నేలల్లో ఉండే రాళ్ళు ఏం చేయలేవు, ఆ నల్లగొట్లు తెల్లగొట్లు ఏమి చేయలేవు. అవునా? ఇంకా అక్కడ ఏదో కాయ కడతారు, అదేం చేయలేదు. పొద్దున్న 6 గంటలే నా కోళ్ళ ఫోన్ చేసింది, చిన్న కోళ్ళు ఫోన్ చేసి, మామయ్య గారు నాకు ఇలా కళ వచ్చింది, అలా కళ వచ్చింది. ఆ కళ్ళలో నుంచి లేచేసరికి నిజంగానే ఒకళ్ళు పరిగెత్తుకొచ్చి దూడ కుర్తొట్లో పడింది, ఏదో పడిందని చెప్తున్నా. నాకు ఏ కళ వచ్చిందో లెగ్గానే అదే న్యూస్ అన్నాను. నేనన్నా మీ ఇంట్లో ఏమన్నా కట్టారా అన్నాను. లేదు అంది. మీ నాన్న ఏమన్నా తెచ్చాడా అన్నాను. ఏమి తెలియదు అంది. నేను ప్రార్థన చేసుకోండి, చీకటది, దురాత్మ, దుష్టుడు అలాగే దాడి చేస్తాడు. వాక్యము కాకుండా, దేవుణ్ణి కలుసుకోకుండా, దేవుణ్ణి ఆశ్రయించి నీకు ఒక సమస్య వచ్చినప్పుడు పాదాలు వంచు, మోకరించు. ఆమేన్. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తాను. దావీదు ఎప్పుడైతే నిలబడ్డాడో ఆయన అన్నాడు, వీడెవడో అన్నాడు ఒక మాట. ఏంటో ధైర్యం దావీదా? ఆయుధాలు లేవు, యుద్ధ సామాగ్రి లేదు, శత్రువు వణికిస్తుంటే ప్రతిరోజు భయపెడుతున్నాడంట వాడు. ఒకరోజు కాదు, ప్రతిరోజు. నేను మాట చెప్తాను వినండి. ప్రతిరోజు నిన్ను భయపెట్టుచున్నవాడు ఎవడున్నా సరే, జీవ జలము యొక్క రుచి నీకు తెలిస్తే
వేరే ప్రయత్నాలు చేసి వాడిని ఓడించడానికి ప్రయత్నం చేయొద్దు. కానీ రాజు ఏం చేశాడు? కిరీటం పెట్టాడు దావీదుకి, ఆయుధాలు ఇచ్చాడు, యుద్ధ సామాగ్రి ఇచ్చాడు, బల్లెం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇస్తే దావీదు ఊగిపోతాడు, ఇది నాకు వాడుక లేదు. చూసారా ఎంత అద్భుతకరమైన మాట? దావీదు, ఇది నాకు వాడుక లేదు. సౌలు ఉంటాడు, ఎలా? నాకు ఒక ఓటు ఉంది, నేను ఆ ఓటు దగ్గరికి వెళ్తే చాలు, ఆయుధాలు లేకపోయినా నేను జయిస్తా. అవే ఏ ఆయుధం లేకపోయినా నాకు ఒక ఓటు ఉంది, ఆ ఓట దగ్గరికి వెళ్తే చాలు. ఈరోజు మనం చేయాల్సింది అదే. ఓ రాజు నాకు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వీటితో నేను యుద్ధం చేస్తా. కాదండి. ఈరోజు నీ విశ్వాసం అంతా జీవజలపు ఓట యొద్దకు రావాలి. ఎందుకంటే నీ పరిస్థితి మారేది అక్కడే, నీ ప్రార్థనలకు జవాబు వచ్చేది అక్కడే. హల్లెలూయా. ఓ నిజంగా నీ యొక్క ప్రతి మొర వినేది దేవుడు అక్కడే. ఎందుకంటే ఆయనను నమ్మి ఎవరైతే ఆ ఓట యొద్దకు వస్తారో, చూడండి ఈరోజు నువ్వు ఒక సమస్యతో వచ్చావు. ఓట అంటే దేవుని వాక్యమే. నీకు ఒక వాక్యం దొరికింది, ఇదిగో నేను నీకు నెమ్మది కలగజేస్తున్నాను, నీ ప్రతి ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నీకు జవాబు ఇచ్చుచున్నాను. దేవుడు ఈ మాట చెప్పాడు, అది తీసుకున్నావు, నిజంగా జవాబు వచ్చింది. అది ఓట, ఆ రోజుకి నీకు ఇవ్వబడిన ఓట. ఆమేన్. రెండో రోజు, మూడో రోజు, నాలుగో మరొక సమస్య వచ్చింది, మరలా ప్రభు దగ్గరికి వెళ్ళావు, మరలా వాక్యం ద్వారా మరొక జవాబు ఇచ్చాడు, ఆ రోజు నీ కొరకు తీయబడిన ఓట. ఆమేన్. అంటే నీ జవాబులు ఎప్పుడు కూడా తాజాగానే ఉంటాయి. నిన్నొచ్చిన జవాబు కాదు, ఈ రోజు వచ్చే జవాబు కాదు, రేపు కొత్తగానే ఉంటుంది. అందుకే నువ్వు దేవుడిని ఆశ్రయించాలి. అంతేకాని మరొక మార్గంలో నేను నా ఇష్టం వచ్చిన తొట్టులను తొలిపించుకుంటానంటే లేదు, ఓడిపోతాం మనం. ఎందుకంటే అవి మేలు చేయవు. ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు లేక జీవవాక్యానికి వెలపల ఉన్నదంతా కూడా బ్రద్దలైన తొట్లే, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ప్రతి దినము నీకు సమాధానం కలిగించడానికి నువ్వు ప్రయత్నించినదంతయు, నీకు ఆదరణ కలిగించడానికి ప్రయత్నించినది ఏదైనా సరే, దీనికి ప్రత్యామ్నాయమైన దేని నుండైనా సరే ఏ రకమైన సంతోషాన్ని పొందినచో అది పూర్తిగా మురికితో నిండి ఉన్న బ్రద్దలైన తొట్టులు. ఆయన పరిపూర్ణమైనటువంటి సంతృప్తి దేవుడు ఉన్నాడు, కానీ బ్రద్దలైన తొట్టులు నీకెన్నడూ కూడా తృప్తినివ్వవు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకునేటటువంటి స్వభావాలు చనిపోతున్నాయి. యేసుక్రీస్తు కాలంలో విశ్వాసము లేని తరం ఒకటి. ఏ కాలం అండి? యేసు ప్రభు జీవించిన కాలంలోనే విశ్వాసము లేని తరము. దేవుడు అన్నాడు, డైరెక్ట్గా అన్నాడు, విశ్వాసము లేని తరము వారులారా. అంటే ఆ తరం అసలు అంటే వాక్యాన్ని ఎంత మంచిగా చెప్పు, నేను నమ్మమండి, దేవుడు చేస్తాడన్న నమ్మకం మాకు లేదండి. కానీ ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థనా శక్తి నువ్వు కలిగి ఉండాలో తెలుసా? నేను ఒకటి చెప్తాను, నీ విజయాన్ని ఆపుచున్నది ఏదైనా, జాగ్రత్తగా వినండి, నీ విజయాన్ని ఆపుచున్నది ఏదైనా, లేదా నీకు విజయం వచ్చే సమయంలో అడ్డుపడుచున్నది ఏదైనా. ఏంటది? నీకు జయం వచ్చే సమయంలో అడ్డుపడుచున్నది ఏదైనా ప్రార్థన చేసి నువ్వు దాన్ని ఆపేయచ్చు. లేఖనం చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ యెహోవాకి ప్రార్థన చేశాడంట. ఏమని? జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు
ఎవరు చదివేది కూడా సూర్యుడు ఇంచుమించు ఒక దినమెల్లా అంటే 24 గంటలు. ప్రవక్త అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు వెలుగు అవసరం వాళ్ళకి. జాగ్రత్తగా విన్నాడమ్మా, చదివేశారు, అయిపోయింది. వాళ్ళకి యుద్ధము గెలవాలంటే వెలుగు అవసరం. చీకటి పడిందంటే శత్రువు మరికొంతమందిని తెచ్చుకుంటాడు. కానీ యెహోషువ సైన్యము నశించకుండా ఉండటానికి వెలుగును ఆపేశాడు. ప్రవక్త అంటున్నాడు, నమ్మలే నిజంలో కూడా నేను ప్రసంగించాను. యెహోషువ సూర్యుడిని ఆపినప్పుడు ఆయన అంటున్నాడు, సూర్యుడిని ఆపడం అంటే లోకాన్ని ఆపేశాడంట. లోకం ఆగిపోయింది 24 గంటలు. అతను సూర్యుడు ఆపేశాడు. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా పొరపాటు మాట్లాడదు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు సూర్యుడిని ఎట్లా ఆపాడు? కనీసం సూర్యుడు పరిగెత్తడు కదా, సూర్యుడు స్థిరంగా ఎలా నిల్చుంటాడు? అయితే అది ఆయన మాట్లాడుచున్నది అక్కడ ఉన్నటువంటి క్షిపణి గురించి కాదు. భూమిపై నుంచి దాటి వెళ్ళుచున్న సూర్యుని యొక్క వెలుగును ఆయన ప్రార్థన చేయగానే సూర్యుని అలా ఆపేసింది. నువ్వెందుకు ఆపలేకపోతున్నావు? నీ విజయానికి ఆటంకంగా వచ్చు వాటిని ప్రార్థనతో నువ్వెందుకు ఆపలేకపోతున్నావు? ఈరోజు మనం చేయాల్సింది అదేనండి. ప్రార్థన ఎలాంటిదంటే, దేవుడు యెహోషువ ప్రార్థన విని ఆయన ఏం చేశాడు? నేనంటే అంటే సూర్యుడిని చంద్రుడనే కాదు, నీ విజయానికి అడ్డుపడుతున్న దేన్నైనా ప్రార్థనతో నువ్వు ఎందుకు ఆపలేవు? అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాటిని ఆపచ్చు. నువ్వు ఓడిపోకుండా గెలవటానికి ఖచ్చితంగా ఇప్పుడు నీకు ఏదైతే ఆటంకంగా ఉన్నదో నీ ప్రార్థన ద్వారా వాటిని ఆపవచ్చు. శోధన ఆపవచ్చు, చీకటి ఆపవచ్చు, నీ మీదకి లేచే శత్రువుని ఆపవచ్చు. ఎందుకొరకంటే యెహోషువ ఏం చేశాడో తెలుసా? యుద్ధమును విడిచిపెట్టి ఆయన ఒంటరిగా నిలబడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఓ యుద్ధం జరుగుతూనే ఉన్నది, కానీ ప్రవక్త చెప్తున్నాడు, ఆయన ఎప్పుడైతే ఓట యుద్ధకెళ్ళి మొరబెట్టాడో, ఆమేన్, ఓట యుద్ధకెళ్ళి ఎప్పుడైతే మొరబెట్టాడో దేవుడు చెప్తున్నాడు, ఒక సమయములో దేవుడే యెహోషువ వలె మారి, అంటే ఇప్పుడు యెహోషువలో దేవుడుండి యెహోషువ రూపంలో నడుస్తున్నాడు దేవుడు అక్కడ. ఆమేన్. దేవుడు అంట ఈ రోజున సంఘములో కూడా వధువులో ఉండి 2 కాళ్ళతో భూమి మీద మనగలా నడుస్తున్నాడు ఆయన. నీలో ఉన్న దేవుడు నీకున్న 2 కాళ్ళతో నడుస్తున్నాడు భూమి మీద. ఎంత పరిశుద్ధంగా మారిపోద్ది. ఆమేన్. మండుచున్న పర్వతం మీద, నేను మొన్న కామారెడ్డిలో కూడా చెప్పాను ఈ వాక్యాన్ని. మండుచున్న పర్వతం మీద దేవుడంట మోషేను చూసి, ముచాలంబాడులో కూడా చెప్పాను, ఎప్పుడైతే మోషే దేవుణ్ణి కలుసుకున్నాడో అప్పటి వరకు ఉన్న మోషే కాదు. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? వినండి. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? వివాహమైన భార్యాభర్తలు వివాహమైన వెంటనే వాళ్ళు భార్యాభర్తలు కాదు. వివాహమైన వెంటనే వాళ్ళు భార్యాభర్తలు కాదు. వారికి ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది. ఆమేన్. వారికి ఒక రహస్యమైన గది ఉంటుంది. అందులోకి ఎవరు వెళ్ళలేరు. హల్లెలూయా. అందులో ఎవరు ప్రవేశించలేరు. వారిద్దరు మాత్రమే ఏకంగా ఉంటారు. వారు ఎప్పుడైతే ఏక శరీరం అవుతారో అప్పుడే వారు భార్యాభర్తలు. ఆమేన్. ప్రవక్త చెప్పిన మాట, వివాహం అవగానే భార్యాభర్తలు కాదు, వారు ఏకాంతముగా, వారు ఎప్పుడైతే వారు ఏక శరీరం అవుతారో అప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క మనస్సు, వారి ఆలోచన, వారి యొక్క మాట వాళ్ళిద్దరిది ఒకటే ఉంటుంది. అవునా? అంతకుముందు వేరు, వీరి మాట వేరు, అతని మాట వేరు, ఆమె మాట వేరు. కానీ వాళ్ళిద్దరూ ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత, ఆ గదిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మాట, వారి తలంపు, వారి ఆలోచన అంతా దేవుడు మన కొరకు ఒక పరిశుద్ధ స్థలము యొక్క గుడారాన్ని సిద్ధపరిచాడు.
హల్లెలూయా. మన కొరకు ఒక పరిశుద్ధ గుడారము సిద్ధపరచబడి ఉంది. ఆ గుడారములో పెళ్లి కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ గుడారములోకి పెళ్లి కుమార్తె వెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్తామో వెళ్ళిన రీతిలో బయటికి రామంట. ఎలా వస్తాము? వెళ్ళిన రీతిలో వెళ్ళేటప్పుడు ఒకడంట కుంటుకుంటా వెళ్ళాడంట ఇలాగ ఆ గదిలోకి ఎలా కుంటుకుంటా వెళ్ళాడంట. గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. అవతలకు వచ్చాక మామూలుగా నడుస్తున్నారంట. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఆ ఓటను కలుసుకో, ఒక్కసారి పరిశుద్ధాత్మను కలుసుకో, ఒక్కసారి ఆ రహస్యమైన గదిలో నువ్వు దేవుణ్ణి కలుసుకో. ఆమేన్. దేవుడు ఈరోజు వాక్యము ద్వారా నిన్ను ఆకర్షిస్తున్నాడంటే నీలో బలహీనతలు ఉన్నాయి, నీలో పాపం ఉంది, నీలో మోసకరమైన జీవితం ఉంది, నీలో పిరికితనం ఉంది, నీలో దొంగతనం ఉంది, నీలో అబద్ధం ఉంది, నీలో మోసం ఉంది. అయినా దేవుడు అన్నాడంట, మోషే ఇవన్నీ నేను నిన్ను అడగను, ఇవన్నీ నేను అడగను. అగ్ని స్తంభం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడంట, నేను నిన్ను అడగను. నువ్వు ఎప్పుడైతే నీ పాదాలు వంచావో, నీ మోకాళ్ళు వంచావో, నువ్వు ఎప్పుడైతే ఆ చెప్పులను విడిచిపెట్టావో, ఎందుకని ఇప్పుడు దాకా నడిచిన మార్గం అంతా సొంత మార్గం. దేవుడు అన్నాడు, ఇది పరిశుద్ధ స్థలము, ఆ పగిలిన తొట్లు విడిచిపెట్టే. ఆమేన్. జీవ జలప ఓట నిలవని తొట్టులు ఏమన్నా ఉంటే బ్రద్దలైన తొట్లు. తల్లి పాలిచ్చి పెంచింది, పాలిచ్చినందుకు జీతం తీసుకుంది తెలుసా? కన్న కొడుక్కి పాలిచ్చినందుకు ప్రపంచంలో ఎవరైనా జీతం తీసుకున్నారంటే మోసే తల్లి, ఎవరు లేదు. తెలుసా మీకు? ఎవరు? ఏ తల్లి తన బిడ్డకు పాలిచ్చి జీతం తీసుకోవాలా? కానీ దాదీగా వెళ్ళింది, పాలిచ్చే దాదీగా వెళ్ళి మోషేకి పాలిచ్చి నెల ఫరో దగ్గర జీతం తీసుకుంది. ఆమె పాలిచ్చేటప్పుడు అంట ఎబ్రీయుల దేవుని యొక్క గొప్పతనం అంతా చెబుతూ వచ్చిందంట. ఒకప్పుడు ఆయన యోబుతో ఉన్నాడు, ఒకప్పుడు హానోకు ఎత్తబడ్డాడయ్యా, ఒకప్పుడు నోవాహు వచ్చాడయ్యా, ఒకప్పుడు అబ్రహాం వచ్చాడయ్యా, అక్కడి నుంచే మనం అన్ని కథలు చెప్పిందంట. దేవుడు విన్నాడు, అంతా విన్నాడు. కానీ ఎప్పుడైతే తన సొంత మార్గంలోకి వెళ్ళాడో రాజ్యాన్ని ఐగుప్తును కూడా విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఆమేన్. అందుకే ఏ శ్రమ వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, ఏ కష్టం వచ్చినా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఎన్ని బలహీనతలు మనలో ఉన్నాయి, అవునా? మనం పాపులము, మంచివాళ్ళం కాదు, మన స్వభావం మంచిది కాదు, మన ఆలోచనలు మంచిది కాదు, మన బుద్ధి మంచిది కాదు. కానీ దేవుడు ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, మోషే నీలో ఉన్న బలహీనత నేను ఏది అడగను, మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ మార్గాన్ని విడిచిపెట్టాయి, ఆ చెప్పులను విడిచిపెట్టాయి. ఎప్పటి వరకు నువ్వు నడిచిన మార్గమును విడిస్తేనే నువ్వు పరిశుద్ధంగా నడవగలుగుతావు. అందుకే దేవుడు ఏం చేశాడు? కలవరి శిలువలో ఆయన ఎప్పుడైతే సమాప్తమైందో, ఆయన తెరను ఎప్పుడైతే చించాడో, ఆవరణములో ఉన్న మనము పరిశుద్ధ స్థలములోకి, పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలమైన ఈ గుడారములోకి రావటానికి దేవుడు మన కొరకు ద్వారం తెరిచాడు ఆయన. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ గుడారంలోకి వెళ్ళాం, పాపిగా ఆయన కలుసుకున్నాం, ఆమె పరిశుద్ధుని కలుసుకున్నాం, మందసాన్ని కలుసుకున్నాం, ఆ కరుణాపీఠాన్ని కలుసుకున్నాం, లేదా ఆ జీవజలపు ఓటను మనం కలుసుకున్నాం. యేసయ్య అన్నాడు, ఈ నీళ్లు తాగువాడు ఇంకా ఎన్నడూ తప్పికొనడు, ఇంకా ఎన్నడూ తప్పికొనడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం అక్కడ కలుసుకున్నామో ఆ గదిలో నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఇది వరకు స్వభావం కాదు మంది, ఇది వరకు ఆలోచన కాదు మంది, ఇది వరకు మనసు కాదు మంది, ఇది వరకు కుంటిగా నడిచే స్వభావం కాదు మనది. ఇప్పుడు ఎలాగా క్రీస్తు వలె, ఇప్పుడు ఎలా క్రీస్తును పోలి, ఇప్పుడు ఎలా జీవవాక్యముగా. హల్లెలూయా. చూడండి, ఆయన కలుసుకున్న విధానం వేరండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అహరోను, మోషే వీళ్ళందరూ అరణ్యం ప్రయాణం చేస్తే 40 సంవత్సరాలు అహరోను చేతిలో ఎండిపోయిన ఒక కర్ర నడుస్తూనే ఉంది, ఎండిన కర్ర.
గుడారం ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఆ మందసములోకి 12 గోత్రాల యొక్క కర్రలను, పెద్దల చేతుల్లో ఉన్న కర్రలను తీసుకొని రమ్మన్నాడు. అన్ని కర్రలు తీసుకొచ్చి మందసములో పెట్టారు. అవునా? ఆ రాత్రి గడిచింది. ఒక అహరోను కర్ర మీద లేవి పేరు రాయమన్నాడు దేవుడు. అవునా? ఆ కర్ర మీద లేవి పేరు రాయబడింది. ఆ రాత్రి గడిచిందండి. ఆ రాత్రి గడిచింది. ఆ ప్రత్యేక గుడారములో ఆ ఎండిన కర్రలు మందస్థములో పెట్టబడ్డాయి. అక్కడ ఏం జరిగింది? పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరు మొదటి రాత్రి అయిన తర్వాత బయటికి రాగానే ఏం జరిగిందని అడగండి. ఎవడైనా చెప్తాడా? ఎవరైనా అమ్మాయి అని చెప్పిద్దా రాత్రి ఇట్ట జరిగింది అట్ట జరిగిందని? చెప్తారా? ఏం మాట్లాడరండి. పెళ్ళైనది చెప్పండి. పెళ్ళి అవగానే మొదటి రాత్రి అవగానే బయట ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చి రాత్రి ఏం జరిగింది చెప్తారా? ఏదో జరిగిందంతే. చెప్పరు. దేవునితో సహవాసం కూడా అలాంటిదే. ఒక పాపి దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క అగ్నిస్తంభము, దేవుని యొక్క తాకుదల ఎప్పుడైతే నీ జీవితాన్ని తాకిద్దో దాన్ని నువ్వు వివరించలేవు. అది అనుభవపూర్వకంగా నీకుగానే తెలిసింది. దేవునితో నా జీవితం ఎలా ఉందనేది నీకు మాత్రమే తెలిసింది. అది లోకానికి తెలియదు. హల్లెలూయా. ఆ సహవాసం మనకు కావాలి. అలాంటి జీవితం కావాలి. దావీదు అంటున్నాడు, ఇవి నాకు వాడుక లేదు, ఇవి నాకు వాడుక లేదు, నాకు ఒక ఓట ఉంది. ఆయన మెల్లగా ఏం చేశాడు? అవన్నీ విడిచిపెట్టాడు. మెల్లగా ఆ లోయలోకి దిగాడు. ఆ ఓట దగ్గర దిగాడు. ఆ నీళ్ళల్లో అరిగిపోయిన 5 నున్నని రాళ్లను తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు, ఆ రాళ్లను తీసుకొనంట ఎప్పుడు ఎక్కే కొండపైకి ఎక్కాడంట దావీదు. ఎప్పుడు ఎక్కే కొండపైకి ఎక్కి ప్రార్థన చేస్తానంట. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమిని ఆకాశాన్ని మాట చేత కలగజేసిన వాడు ఈ యుద్ధాన్ని కూడా జయించేలాగా నాకు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓట యుద్ధకెళ్ళి ప్రార్థన చేయి, నీ ఎదుట ఉన్న యుద్ధములో నీకే జయమిస్తాడు దేవుడు. నువ్వు చేయట్లా. యెహోషువ వలె నీ విజయానికి ఆటంకంగా అడ్డుగా ఉన్న వాటిని ప్రార్థనతో నువ్వు ఆపట్లా. నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకంటే లేఖనం గుర్తురాదు ఆ టయానికి. అరే మన ముందు నడిచిన వాళ్ళు ఇలా నడిచారే, వాళ్ళు ఇలా ప్రార్థన చేశారే, మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా అని ఆలోచన రావాలా? రావాలా వద్దా? మన దేవుని సన్నిధిలో అలాంటి ఆలోచనతో వెళ్ళాలండి. ప్రార్థన అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థనే మన ఆయుధం. నీకు సమయము దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉండు. డబ్బులు కనుక బ్యాంకులో వేస్తా ఉంటే నీది బ్యాలెన్స్ ఎలా పెరుగుతూ ఉంటుందో పరలోక రాజ్యములో నీ బ్యాంకులో నీ ప్రార్థన డిపాజిట్ అవుతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ప్రార్థన గొడ్రాలు గర్భసంచులను తెరిచింది. ప్రార్థన, అవునా? అన్న మూలుగులతో కూడిన ప్రార్థన చేసింది. ఏం ప్రార్థన? మూలుగులతో కూడిన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతున్నాడంట దూతని, ఎవరిది ప్రార్థన? ఎవరిది మూలుగుడు? ప్రభువా అన్నాది. ప్రభువా అన్నా ప్రార్థన. ప్రభువా బలిష్ఠుడైన దూత ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠం మీద కుమ్మరింప చేశాడో ఆ ప్రార్థన వినగానే నిజంగా దేవుడు అంట. అందుకే చెప్పా, నీ ప్రార్థన ఎక్కడికి పోదు. హన్నాని తన భర్త కూడగానే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మూలుగులతో కూడిన ప్రార్థన చేసింది ఈమె. ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వాలి. ఆమేన్. దేవుడు అంటే జ్ఞాపకం చేసుకొని గొడ్రాలు గర్భసంచిని తెరిచాడు. నీ ప్రార్థన ఎందుకు అన్నాడు? ప్రార్థన గొడ్రాలు గర్భసంచిని తెరిచినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? వింటాడా? ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే
ఇస్సాకంట దేవునికి మొరబెట్టాడంట. ఎక్కడ ఒక ఆదికాండం 25, ఆదికాండం 25 ఆ మాట వినండి ఒకసారి చూడండి. ఆదికాండం 25, 21 చదవండి. 25, 21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను. కనుక రెబెకా గర్భవతి అయ్యను. ఈ మాట చదువుదాం అందరూ. యెహోవా అతని ప్రార్థన వినెను. నీ ప్రార్థన వినడా? ఆ మాట చదవగానే ప్రవక్త నాకు మాట గుర్తొచ్చింది. నీకు ఒక వాగ్దానం చేయబడితే ప్రవక్త అన్నాడు, నేను చాలాసార్లు దేవుడు నాకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మీద అంట ఏలు ఇలా పెడతాడంట ఆయన. మీ అందరి ఏలు యెహోవా అతని ప్రార్థన వినెను. అక్కడ ఏలు పెట్టుకోండి, అక్కడ ఏలు పెట్టండి. యెహోవా అతని ప్రార్థన వినెను. పెట్టారా? ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే నా వాగ్దానం మీద నేను అలా ఏలు పెడతానో ఎక్కడ గుండెలో ఉబ్బుకుచుండు ఓట దేవుడు చేస్తున్నాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తున్నాడని నా గుండెలో నీటి ఓటలు ఉబ్బుకుతూ ఉంటాయి. హల్లెలూయా. నేను ఎప్పుడు నా వాగ్దానం మీద నేను ఇలా ఏలు పెట్టి నేను ప్రార్థన చేస్తాను అన్నాడు ఆయన. విశ్వాసం కలగాలి. యెహోవా అతని ప్రార్థన వినెను. హన్నా గురించి మనం మొదటి సమూయేలు గ్రంథము 1 అధ్యాయం 11వ వచనం చదువు స్పీడ్గా. 11వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలి ఆమె మత్తురాలు అయినదని అనుకొని. 19-20 వచనాలు. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి మురొక్కి వచ్చిరి. ఎల్కన తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని మ్రొక్కుకొని వీరిని అడిగితినని వానికి సమూయేలని. చూడండి, ఇక్కడ యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అక్కడ మీ ఏలు పెట్టండి, అక్కడ మీ ఏలు పెట్టండి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుడు. వాక్యం ఎప్పుడు నెరవేరిద్దండి, వాక్యం ఎప్పుడు నెరవేరిద్ది. మీరు చేసే ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి అర్పించి యెహోవాను ప్రార్థన చేయగా. అక్కడ వెళ్ళి పెట్టండి, యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. నా ప్రార్థన కూడా దేవుడే అంటున్నాడు. ఖచ్చితంగా నేను నమ్ముచున్నాను, దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు. మీరు విశ్వాసంతో మీరు నమ్మండి, దేవుడు మీ ప్రార్థన కూడా అంగీకరించాడు. మీ ప్రార్థన కూడా అంగీకరించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. 22వ వచనము. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి వాడు బ్రతికెను. ప్రార్థన చచ్చిన వాడిని బ్రతికించింది. ప్రార్థన గర్భసంచిని తెరిచింది. అవునా? ప్రార్థన సూర్యచంద్రులను ఆపింది. ప్రార్థన ఆయుధము లేకుండానే గొలియాతుని జయించేలాగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఒక వ్యక్తికి, హిజ్కియా అనే రాజుకి రోగం వస్తే, హిజ్కియా అనే వ్యక్తికి రోగం వస్తే ఎవరు చేశారు? నువ్వు చేసావా హిజ్కియా కోసం? హిజ్కియాయే ప్రార్థన చేసావు. అందుకే అంటున్నా, నీ యుద్ధం నువ్వే చేయి.
నీకు యుద్ధం వచ్చింది, నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఏంటంటే, ఆ రాత్రి యాకోబు ప్రభు కాళ్ళు పట్టుకొని ఏం చేశాడు? పోరాడాడు, పెనుగులాడాడు. నాకు జవాబిచ్చే వరకు నేను విడువను, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టను ప్రభు, నువ్వు నన్ను బాగు చేసే వరకు నేను విడిచిపెట్టను. ఇది పట్టుదలతో కూడిన ప్రార్థన. మనం ఇక్కడే ఉన్నారా? 2 మాటలు ప్రార్థన చేసి, 2 ముక్కలు ప్రార్థన చేసి కాదు. నేను మధ్యరాత్రులు ఎప్పుడు లేచినా 1 నిమిషం అలా ప్రార్థన చేసే పండుకుంటాను. 4 సార్లు 5 సార్లు లేస్తారు రాత్రి. లేచి 1 నిమిషమైనా అలా ప్రార్థన చేసి పండుకుంటాను. తెల్లవారుజాము లేచినప్పుడు అందరి కొరకు ప్రార్థన చేసి పండుకుంటాం, మళ్ళీ పండుకుంటాం. లేదు నిద్ర పట్టలేదనుకో, ఇంకా పాటలు పెట్టుకొని మళ్ళీ నా కార్యక్రమాలన్నీ చేసుకుంటాను. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది ఖచ్చితంగా. ఇస్సాకు తన భార్య గుడ్రాలని దేవునికి మొరపెట్టాడంట. ప్రభా, నా భార్య గుడ్రాలని నింద మోస్తుంది, అవమానం వస్తుంది ప్రభా, నా కుటుంబం మీదకి నిందలు వచ్చాయి, నా కుటుంబం మీదకి అవమానాలు వచ్చాయి, నా జీవితం మీదకి ఎన్నో నిందలు పడుతున్నాయి ప్రభా. ఎందుకు చేయట్ల ప్రార్థన? దేవుడిని ఇస్సాకు ప్రార్థన అంగీకరించిన దేవుడు, సమూయేలు ప్రార్థన అంగీకరించిన దేవుడు, హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు అంగీకరించాడు అంటే నువ్వు చేయట్లా. ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు మీరు మీ కుటుంబంలో ప్రార్థన చేయండి అని చెబుతున్నా. చేసే వాళ్ళ పరిస్థితులు మారుతున్నాయి, ఎందుకంటే మీ ప్రార్థనలో డిపాజిట్ అవుతున్నాయి. రోజు ప్రార్థన చేసే వాళ్ళది ఎక్కువ డిపాజిట్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసే వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? బ్యాంక్ పొద్దుగా చూసుకుంటుంది బ్యాంక్ పుస్తకం 95 పైసలే, అది పెరగట్లా, అన్ని డబ్బులు తీసేశారు. 95 పైసలు ఉంది, అది ఎప్పుడో వచ్చింది పావలా వడ్డీ పెరిగి 95 పైసలు. ఎన్నిసార్లు పుస్తకం తీసిందని నీకు అదే కనపడింది. నేను డిపాజిట్ లేదు. నువ్వు ప్రార్థన డిపాజిట్ చేయి దేవుని దగ్గర. చూడండి ఎన్ని ప్రార్థనలు. యెహోవా తన ప్రార్థన అంగీకరించాను, ఏలియా ప్రార్థన దేవుడు వినాను. సమూయేలు ఏం చేశాడంట? ఒక దూడను తెచ్చి దేవునికి పరిపూర్ణంగా సమర్పించాడు. మనం ఎంతమంది మన హృదయాల్లో దేవునికి పరిపూర్ణమైన సమర్పణ కలిగి ఉన్నాం? నేను ఈరోజు ప్రభువుని అడిగా, ప్రభా ఈరోజు పరిగెత్తొద్దు, నిదానంగా మాట్లాడదాం ప్రభా అని. నేను ఇంట్లో గదిలో అదే ప్రార్థన చేసి వచ్చా. చక్కగా గోడ కట్టినట్లుగా మాట్లాడు ప్రభా, ఇల్లు కట్టినట్లుగా మాట్లాడు. నేను అదే ప్రార్థన చేసి వచ్చా దేవునికి. ఎందుకంటే ప్రజలకి నాకు తెలుసు, సంఘములో కొన్ని కుటుంబాల్లో కొంతమంది పరిస్థితులు వేరుగా ఉన్నాయి, అందుకే వాళ్ళు దేవుని వైపు ఎక్కువ చూడలేకపోతున్నారు. కానీ ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అంటున్నాడు, నీకు ఈ ఊట కావాలా? ఆ స్త్రీతో చెప్తున్నాడంట, నీకు ఈ ఊట కావాలా? నీ అపాత కొండను నువ్వు విడిచిపెట్టే. ఆమె వచ్చింది బావి దగ్గరికి, ఆయన ఎత్తుకుంటూ వచ్చాడు. వినండి, ఆయన ఎత్తుకుంటూ వచ్చాడు. 35 సంవత్సరాల నుండి పడిపోయినటువంటి ఆ రోగి దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ప్రవక్త చెప్తున్నాడు, నీ కాపరి నీతో ఒక మాట చెప్పినప్పుడు నువ్వు నమ్ము. ఎలాగో తెలుసా? ఇంత ప్రార్థనలో కూడా చెప్పాను. అక్కడ కోనేటి దగ్గర నీళ్లు కదిలించబడుతున్నాయి. దేవుని దూత వచ్చినప్పుడే కదిలించబడతాయి. నీటిలో ఏమీ లేదు, స్వస్థపరిచే దూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడే ఒక వ్యక్తి దిగితే ఎవడు ముందు దిగునో వాడి స్వస్థత కలిగింది. ప్రవక్త అన్నాడు, కోనేటిలో ఆ నీళ్ళు ఎలాంటివో సంఘములో సేవకుడు అలాంటివాడు. ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆయన కదిలించబడినప్పుడు, సంఘములో వాక్యము ప్రకటించబడుచున్నప్పుడు నీవు దాన్ని స్వీకరించగలిగితే ఆ కోనేటి దగ్గర ఎలాంటి కార్యాలు జరిగాయో సంఘములో కూడా నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సేవకుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి నీతో మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఇది నా కొరకే, ఈ వాక్యము నా కొరకే. అవును, నేను ప్రార్థనలో బలహీనమయ్యా ప్రభా, అందుకే నువ్వు నాతో మాట్లాడుచున్నావు ప్రభా. చాలాసార్లు ప్రార్థన చేయాలని తెలిసినా
మరొక తొట్టి వైపు, మరొక పగిలిన తొట్ల వైపు. దేవుడు అన్నాడు, 2 నేరాలు చేస్తున్నారు. ఒకటి నన్ను విడిచిపెట్టటము, రెండవది పగిలిపోయిన తొట్లను మీరు తొలుచుకోవటం. 2 నేరాలు. మొదటగా దేవుణ్ణి విడిచిపెట్టి మరొక మార్గం వెతకటం. రెండవది మన ఇష్టానుసారంగా మనం జీవించడం. అదే ప్రవక్త చెప్పుకున్నాడు, నిజమైన దేవుని యొక్క జీవవాక్యమునకు బయట నీకు అది ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, దీవెనకరంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, ఇంకా అన్ని సౌకర్యాలు కనపడేదిగా నీకు ఉండొచ్చు. అయినను అవన్నీ కూడా బ్రద్దలైన తొట్లే. బ్రద్దలైన తొట్టులో నీళ్లు పోయండి, బ్రద్దలైన తొట్టులో నీళ్లు పోయండి, చెప్పాలి. నువ్వు పోస్తానే ఉంటావు, కానీ ఒక్క చుక్క అక్కడ డిపాజిట్ అవ్వదు, నిలబడదు. ఏమవుతాయి? ఆ పగుళ్ళలో నుంచి నీకు వచ్చే సంపాదన కూడా అలాగే అవుతుంది. బయట నువ్వు దేవుని ద్వారా కాకుండా మరొక మార్గం ద్వారా సంపాదించుకునేటటువంటి ఆ పగుళ్ళలో నుంచి ఏమవుతుందంటే వచ్చినట్లు అనిపిస్తుంది, వచ్చేసింది జారిపోయి. కానీ ఇక్కడ ఒక ఓట ఉంది. నువ్వు ఎన్నిసార్లు అన్నా చెమ్ము, నీ కొరకు ఓట వస్తానే ఉంటుంది. ఎన్నిసార్లు అన్నా జవాబు ఇవ్వని దేవుడు మరలా నువ్వు అడుగు, మరలా ఓట వస్తానే ఉంటుంది. అందులో ఎన్నడూ కూడా పురుగులు కానీ ఇంకేంటి కప్పలు కానీ మనం చోట అప్పుడప్పుడు మీకు తెలియదు. మా చిన్నప్పుడు దరువులు ఉండే, ఈ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళకి తెలుసు, దరువులు ఉండే వాగులు. అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. వాగుల్లోకి వెళ్ళి దాంట్లో పొద్దున్నే వెళ్ళేసరికి కప్పలు ఉండి చిన్న చిన్న కప్పలు అవన్నీ తోడేసి ఆ ఇసుకలో ఉన్న నీళ్ళన్నీ మళ్ళీ తీసి చిమ్మేసి మళ్ళీ ఫ్రెష్గా వచ్చిందాక ఆగి ఎటు తిప్పితే నీళ్ళు వస్తున్నాయి, ఎటు తిప్పితే నీళ్ళు వస్తున్నాయి, ఎటు తిప్పితే నీళ్ళు వస్తున్నాయి. అవునా అవునా అవునా? చలాల గురించి, జీవజలపు ఓటల గురించి మీకు తెలియదు. ఈ కాలం పిల్లలకి అసలు ఓట అంటే ఏంటో తెలియదు. అందుకే దేవుడు అన్నాడు, దేవుడి యొక్క వాక్యము ఓట. ఫైనల్గా ఒకటి చెప్తా, మన కొరకు ఒక ఓట తీయబడింది. అది కలవరి సిలువలో రక్తపు ఓట. ఆమేన్. ఏమోటది? రక్తపు ఓట. ఇప్పుడు ఏ పాప అయినా ఆ రక్తపు ఓట దగ్గరికి వెళితే ఆ పాపాలన్నీ కడగబడతాయి. ఇంకా ఎన్నడూ కూడా మురికి అంటనివ్వడాయన, ఎన్నడూ ఆ పాపాన్ని తగలనివ్వడాయన. ఎప్పుడైతే నువ్వు కడగబడతావో ఆయన పరిశుద్ధాత్మ అగ్ని కంచె నీ చుట్టూ వేయటం ప్రారంభిస్తాడు. కడగబడిన ప్రతి వారి చుట్టూ ఆయన అగ్ని కంచె వేసేస్తాడు. యోబు చుట్టూ వేసినట్లుగా, యోబు కుటుంబానికి వేసినట్లుగా ఆ రక్తపు ఓట యొద్దకు వస్తే ఒక తెగులు కాదు, ఒక సాతాను కాదు, ఒక దుష్టుడు కాదు నిన్ను జయించకుండా ఆపటానికి, ఏది కూడా నిన్ను తాకటానికి కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే కలవరిలో మన కొరకు తీయబడిన ఆ ఓట యొద్దకు మనం వెళ్ళాలి. నా కొరకై తీయబడిన ఓట, పరిశుద్ధునిగా చేసిన ఓట, నా కొరకై తీయబడిన ఓట, పరిశుద్ధునిగా చేసిన ఓట, కల్వరిలో ఆ సిలువపై ప్రవహించిన ప్రభు రక్తమే, కల్వరిలో ఆ సిలువపై ప్రవహించిన పరిశుద్ధునిగా చేసిన ఓట, కొరడాలతో చీల్చివేసెను, తనువంత రక్తముతో తడిసిపోయెను, కొరడాలతో తనువంత రక్తముతో తడిసిపోయెను, మౌని అయి బలి అయినా యేసయ్యా నా పాప ఫలితమేగా, మౌని అయి బలి అయినా యేసయ్యా నా పాప ఫలితమేగా,
నా కొరకై తీయబడిన ఊట, పరిశుద్ధునిగా చేసిన ఊట, నా కొరకై తీయబడిన. ఆమేన్. జీవజలముతో తృప్తిపరచెను, హిమమంత తెల్లగా నన్ను కడిగెను. జీవజలముతో ఆమె తృప్తిపరచెను, హిమమంత తెల్లగా నన్ను కడిగెను. కాచిన రక్తముతో యేసయ్యా అది చాలును నాకయ్యా. కాచిన రక్తముతో యేసయ్యా అది చాలును నాకయ్యా. నా కొరకై తీయబడి ఊట, పరిశుద్ధునిగా చేసిన ఊట, నా కొరకై తీయబడి ఊట, పరిశుద్ధునిగా. కలువరిలో ఆ సిలువపై ప్రవహించిన, కలువరిలో ఆ సిలువపై ప్రవహించిన ప్రభు రక్తమే నా కొరకై తీయబడిన. ఆమేన్, ఆమేన్. శుద్ధునిగా చేసిన, నా కొరకై తీయబడిన ఊట, పరిశుద్ధునిగా చేసిన. 129వ కీర్తన, 129వ కీర్తన 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. చాలండి. దున్నువారు ఆయన వీపును పొలము దున్నినట్టు దున్నారు. కొరడాలకు, ఇనప సంఖ్యలతో, ఇనప మేకులతో ఆయన వీపు అలాగా సాళ్ళు దున్నినట్లుగా ఏమయ్యాయి. ఆయనలో ఒకసారి ఆయన ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? ఆయనంట పాయలు చూశారంట, ఎక్కడైనా పాపం దొరికిద్దేమోనని, అరికాల నుంచి నడినెత్తి దాకా. అంటే మచ్చ, ఏదైనా ఒక మచ్చ దొరికిద్దా వెతికితే? అందుకే అంతసేపు దున్నాల్సి వచ్చింది. ఆయన వీపు కొరడాలతో ఎందుకు అలా కొట్టారు అంటే, సాళ్ళు దున్నినట్లుగా పొలం వాడు దున్నేవాడు ఎలాగ దున్నుతాడు సాళ్ళుగా, ఆయన వీపుని అలా సాళ్ళుగా దున్నితే ఒక్క మచ్చైనా పొరపాటైనా బలహీనతైనా దొరికిద్దేమోనని అక్కడ నుంచి తీయబడిన ఓట. ఈరోజు కూడా ఒక పాపి, ప్రభువా నేను పాపిని అనగానే ఏమవుతుంది? పరిశుద్ధుడు అవుతున్నాడు. ఏమవుతున్నాడు? ఒక మాట చెప్తాను, ఒకప్పుడు యథార్థవంతుడే, నీతిమంతుడే, మంచి ప్రార్థన పరుడు యవనస్తుడు, కానీ రాజు చనిపోయిన తర్వాత దేవుని మందిరంలోకి వెళ్ళాడు, అరహస్యమైన గదిలోకి వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవడు భూమి మీద నీతిమంతుడు కనపడతాడు. ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క ఆత్మ సంఘంలోకి దిగి వచ్చింది, మందిరంలోకి దేవుని మహిమ దిగి వచ్చింది. ఆ దిగి రావటమే తన కన్నులారా ఆయన చూడగానే ఒప్పుకోవడం ప్రారంభించాడు. నువ్వు అందుకే అంటున్నా, నువ్వు ఆయన ఆ ఓటను కలుసుకోవాలి, ఆ ఓటను కలుసుకోవాలి. ఆమెమంది, అయ్యా ఇది యాకోబు బావి లోతైనది, యాకోబు బావి లోతైనది, మెట్ట మధ్యాహ్నం వచ్చింది నీళ్ల కొరకు.
చూడండి, పాపం యొక్క దాహం నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళింది. పాపం యొక్క దాహము నిన్ను సిగ్గుపరచనివ్వదు, సిగ్గు లేకుండానే తీసుకెళ్ళిపోతుంది. కానీ నీ హృదయంలో ఉన్న రహస్యాన్ని చెప్పేవాడు రాగానే, ఆమేన్. అమ్మందే నువ్వు యూదుడు కదా, యూదుడికి సమరయ్యులకి చట్టంలో లేదు మాట్లాడుకోమని. ఇది ఇలా మాట్లాడుకోకూడదు మనం, ఎందుకంటే నువ్వు యూదుడివి. సమరయ్యులు యూదులు మాట్లాడుకోకూడదు, సహవాసం చేయకూడదు, మాట్లాడుకోకూడదు. కానీ నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అనగానే చూడండి, ఇక్కడ ఆమె చెప్తుంది, నేను నీళ్ళ కొరకు వచ్చాను, నేను నీటి కొరకు వచ్చాను. తెలుసు, ప్రభువు తెలుసు. నీళ్ళ కొరకు ఆమె నీళ్లు చేస్తుంటే ప్రభు అన్నాడు, నాకు నీళ్లు కావాలి. దాహం అడుగుచున్నాడు. ఆ దాహం అడగగానే ఆమె అంది, యూదులకి సమరయులకి. ఆయన అన్నాడు, సరే నేను ఇస్తా నీళ్లు. ఇప్పుడు ఆమె ఓట వైపు తిరుగుతుంది. ఆమె తన హృదయాన్ని ఓట వైపు తిరుగుతుంది. అంటే ఆ నీళ్ళు నాకు కావాలి. రోజు నేను ఇక్కడికి వచ్చి యాకోబు బావిలో నేను తోడుకొనకుండా చేదుకొనకుండా నాకు ఆ నీళ్లు కావాలి, నాకు ఆ నీళ్లు కావాలి. ప్రభు అన్నాడు, ఈ నీళ్ళు కావాలంటే మీ ఆయన్ని తీసుకురా, నీ పెర్మిట్ని తీసుకురా. ఆ మందే నాకు పెర్మిట్ లేదు. నువ్వు నిజమే చెప్తున్నావు, కానీ నీకు 5గురు ఉన్నారు. నువ్వు ఇప్పుడు కాపురం చేస్తున్నవాడు కూడా నీ పెర్మిట్ కాదు. ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నావు తెలుసా? తన కొండనికి మెల్లగా ఆ బద్దలైన తొట్లు, వాక్యము కానిది ఏదైతే ఉన్నదో, అప్పటి వరకు వాక్యం లేదు. ఆమె అనుకున్నది ఇదే నాకు మేలు, ఈ మార్గమే నాకు మేలు. ఆమె అనుకున్నది ఈ మార్గం ద్వారా నేను సుఖంగానే ఉన్నాను, ఈ మార్గం ద్వారా నా జీవితం సాఫీగానే సాగుతుంది, ఈ మార్గం ద్వారా నన్ను ఎవరో ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా బ్రతుకు నేను బ్రతుకోగలుగుతున్నాను అని అనుకుంటుంది. కానీ ఓట ఇస్తానని చెప్పిన ఆయన వచ్చి హృదయంలో ఉన్న పాపాన్ని బయట పెడుతున్నాడు, హృదయ రహస్యాలు బయట పెడుతున్నాడు. ఎప్పుడైతే ఇప్పుడు 5గురు ఉన్నారమ్మా నీకు భర్తలు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అని అనగానే ఆమె మెల్లగా కొండను విడిచిపెడుతుంది, ఓట వైపు తిరిగి. ఇది సత్యమే, ఇదే సత్యం, ఓటే సత్యం. తొట్టులో ఉన్న నీళ్లు కాదు, పగిలిపోయిన తొట్టులో ఉన్న ఏంటవి సంఘ శాఖలు, మత శాఖలు ఏర్పాటు చేసుకున్న బోధలు కాదు. ఏదైతే వాక్యం ఉన్నదో వాక్యమే సత్యము. ఆమేన్. వాక్యమే సత్యం. నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ యొక్క బోర్డర్ కాదు. కొంతమంది బోర్డర్ దాటి బయటికి రాలేరు, కొంతమంది బోర్డర్ దాటి విడిచి బయటికి రాలేరు. మన ఎక్కడ పుట్టినరోజు వెళ్ళినప్పుడు నేను అక్కడ అదే చెప్పాను, మీరందరూ సంఘశాఖలో ఉన్నారు, మీ పాస్టర్ గారి కొద్ది రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని చెప్తాడు, కొన్ని చెప్పకూడదు. లేదా గట్టిగా చెప్తే మీరు తిరగబడతారు, ఎందుకంటే మీ సంఘం యొక్క విధానం అది. లేదంటే మీ పాస్టర్ని మీరు మార్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇష్టానుసారంగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చాడో, వాక్యము కానిది నీకు ఎంత మేలు చేసినా అది పనికిరానిదే. కానీ మేలు చేసేది వాక్యం, మేలు చేసేది దేవుడు. అమ్మ, రోజు వచ్చి నీళ్లు తోడుకుంటున్నావు కదా, దాహం అడిగిన వాడే ఓటేస్తానంటున్నాడు. దాహం అడిగిన వాడే ఓటిస్తాడనగానే ఆమె తన హృదయాన్ని ఓట వైపు తిప్పింది. అయ్యా నాకు ఆ నీళ్లు కావాలి, నాకు ఆ నీళ్లు కావాలి. చూసారా, ఆ ఓట తాగిన తర్వాత ఆమె ఇదివరకు స్త్రీ లాగుందా? ఆయన కలుసుకున్న తర్వాత ఇదివరకు వ్యక్తి వలే ఉందా? నువ్వు ఎందుకు మరి శనివారం ఒంటరిగా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? కలుసుకో ఒకసారి, రేపు వచ్చే శనివారం కలుసుకో ఆయన్ని. నీ గృహంలో నువ్వు తలుపు వేసుకొని, నీ తండ్రి సన్నిధిలో నువ్వు తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేయి 11 గంటల నుంచి 1 గంట వరకు. నీ కుటుంబం మారిపోద్ది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ జీవితం మారిపోద్ది. ఒకవేళ అవిటితనంతో వెళ్ళావా, ప్రార్థన చేయి, బయటకు వచ్చేసరికి ఉండదు అది. నీవు ఎన్నో యుద్ధాలతో దేవుని దగ్గరికి వెళ్ళావా? చూడండి, దావీదు వాడుకలేదన్నాడా? ఆ యుద్ధం గెలిచాడా? తర్వాత యుద్ధాలు వచ్చి గెలిచాడా? ఇజ్రాయేలీలకి జయాన్ని తెస్తున్నాడా? అవునా? సౌలు ఎక్కడ పడితే దావీదా అక్కడ యుద్ధం ఉంది వెళ్ళంటే వెళ్తున్నాడా? యుద్ధం చేస్తున్నాడా? ఎన్నో యుద్ధాలు చేశాడు. కానీ ఒక సమయంలో అలసిపోయాడు. ప్రభా, ఇంకా ఈ యుద్ధం చేయాలా? ప్రభా అన్నాడు, నేను చేస్తా, కూర్చో. నీ యుద్ధము నేనే చేస్తా, నీ ఓపికన్నంతసేపు చెయ్యి, జయమిస్తాడు. నీ ఒంటిలో శక్తి ఉన్నంత కాలం నువ్వు ప్రార్థన చేస్తానే ఉండు, దేవుడు నీకు జయమిస్తామంటాడు. దావీదు వల్ల అలసిపోతే దేవుడికి చెప్పు, ప్రభా
ఇంకా నేను జయించలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా. ప్రభు అంటాడు, నువ్వు కూర్చో, నేను జయించి ఆ జయము నేను నీకు ఇస్తాను. నేను జయించి ఆ జయాన్ని నీకు ఇస్తాను. నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. అది కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా నేను చేయలేకపోతున్నా, ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నా, ప్రభువా నేను ఓడిపోయే స్థితిలో ఉన్నాను, ప్రభువా నా వల్ల కావటం లేదు, ప్రభువా అయ్యో నేను జయించలేకపోతున్నా. హన్నా వలే ప్రభువా ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నా. ఇస్సాకుకు వచ్చిన అవమానం, అయ్యో నా భార్య గురించి అందరూ అంటున్నారు, నా భార్య గురించి, నా భార్య మీద నిందలేస్తున్నారు. ఇస్సాకు వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా నా భార్య రెబెకా గుడ్రాలు. ఇస్సాకు ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎక్కడుండి? నువ్వు జీవజలపు ఓట యొద్ద ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చువాడు ఈరోజు నీతో మాట్లాడాడు. నమ్ముతారా? నీ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే దేవుడు మనతో మాట్లాడున్నాడు. మీరు నమ్మండి, మీరు ప్రార్థన చేయండి. ఎప్పటికప్పుడే నువ్వు దశభాగం తీసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తాం, వ్యాపారస్తులు ఇవాళ 20 లాభం వచ్చింది తీశారు, 10 రూపాయలు లాభం వచ్చింది తీశారు, 100 రూపాయలు లాభం వచ్చి తీశారు. డిపాజిట్ అవుతుంది. అవునా? నీ ప్రార్థనలు కూడా దేవుని దగ్గర అలాగే డిపాజిట్ అవుతుంది. మీరు నమ్మి ప్రార్థన చేయండి. మీ ప్రతి ప్రార్థనకి దేవుడు 100 అంతలుగా ప్రతిఫలం కలగజేస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.